వరుసబెట్టి నక్సల్స్ లొంగిపోతున్నటువంటి సందర్భంలో ఇంకా లొంగకుండా ఉన్న నక్సల్స్‌ని పోలీసులు పిలవడమో, కేంద్ర హోంశాఖ పిలవడమో గాదు. సొంత కుటుంబ సభ్యులు పిలవడం ప్రారంభించారు. చాలు ఇక అడవుల్లో ఉన్నావు మా దగ్గరకొచ్చే కుటుంబంతో గడుపుతూ గాని అని. తాజాగా మావోయిస్టు పార్టీలకు సంబంధించి ఇలాగ పిలుస్తున్నటువంటి దాంట్లో ఒక వీడియో వారం ఏది మావోయిస్ట్ అగ్రనేతలకి హనుమంతుని తక్షణం వచ్చేసేయంటూ పార్టీ అగ్రనేత పాక హనుమంతు అలియాస్ ఊకే గణేష్ కందమాల అటవీ ప్రాంతంలో కార్యకలాపాలు సాగిస్తున్నాడని సమాచారం ఆధారంగా ఆయన బావ ప్రదీప్ మరికొందరితో కలిసి ఒరిస్సా వెళ్ళి అక్కడ వారం రోజుల పాటు వెయిట్ చేశారు కలవడానికి. కానీ కలిసే అవకాశం కుదరలేదు. దీంతో 5 నిమిషాల వీడియో ఒకటి రిలీజ్ చేసుకొచ్చారు. నల్గొండ జిల్లా చండూరు మండలం పుల్లెంకి చెందినటువంటి హనుమంతు బీఎస్సీ చదువుతూ పీపుల్స్ వార్లో చేరిపోయాడు. అప్పటి నుంచి అడవుల్లోనే ఉన్నటువంటి పరిస్థితి. మావోయిస్ట్ పార్టీలో సౌత్ రీజనల్ బ్యూరో కేంద్ర కమిటీ ప్రతినిధిగా కూడా ఉన్నాడు. ఇతను చంపితే గనక పట్టించినా చంపినా 25 లక్షల రూపాయలు రివార్డు ఇచ్చింది ప్రభుత్వం. ఇప్పుడు వాళ్ళ బావ ఏమని పెట్టుకొచ్చండి, మీరు 43 ఏళ్లుగా ప్రజల కోసం పోరాడారు, ప్రస్తుతం పరిస్థితులు అనుకూలంగా లేవు, మీతో పాటు పనిచేసి నేతలందరూ జనజీవన స్రవంతులు కలుస్తున్నారు, మీరు కూడా వచ్చేసేయండి, శాశ్వత జీవితాన్ని ప్రజల కోసం పోరాటానికి మా వంతు సహకరిస్తాం అని చెప్పేసి వాళ్ళ బావ అడిగాడు అనమాట.